ఓకే, మనం ఈ రోజు కొన్ని లాజికల్ నెంబర్స్ తో పాటు ఏంటంటే మనం ఇంప్రూవ్ టెక్నిక్స్ ఆఫ్ మెమొరీ పవర్ అంటే మన జ్ఞాపక పిల్లలు కానీ పెద్దలు కానీ మన జీవితంలో ఒక జ్ఞాపక శక్తి అనేది చాలా ఇంపార్టెంట్, మెమొరీ పవర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇది ఎవరు కరెక్ట్ గా యూజ్ చేసుకుంటున్నారు, అసలు మెమొరీ పవర్ ని ఎలా యూజ్ చేయాలి, అయితే మనం జీవితంలో చాలా రకాల విషయాలు మనం ఉదయం లేచిన కాంచి మనం పుట్టి పెరిగిన కాంచి ఎన్నో విషయాలు చూస్తుంటాం. కొన్ని విషయాలు మాత్రమే మనం గుర్తుంచుకున్నాం, కొన్ని విషయాలు మర్చిపోతుంటాం. అలా గుర్తుంచుకోవడానికి మర్చిపోవడానికి గల కారణం ఏంటి? అదే విధంగా స్టూడెంట్స్ పదే పదే వింటుంటారు, రాస్తూ ఉంటారు, కానీ కొన్ని విషయాలు వాళ్ళు అస్సలు గుర్తు పెట్టుకోరు, గుర్తు ఉండవు. దానికి గల కారణం ఏంటి అంటే మెయిన్ ఏంటంటే స్టూడెంట్స్ కరెక్ట్ సరైన కాన్సన్ట్రేషన్ అనేది అంటే వాడి వినే సబ్జెక్ట్ మీద లేకపోవడం, అది మెయిన్ ఇంపార్టెంట్ విషయం. ఓకే, అలానే అసలు కొన్ని టెక్నిక్స్ మనం మైండ్ పవర్ ని కానీ మెంటాలిటీ పవర్ ని కానీ అదే విధంగా మెమొరీ పవర్ ని కానీ మన జ్ఞాపక శక్తిని కానీ గుర్తుంచుకోవడానికి కొన్ని టెక్నిక్స్ మనం అప్లై చేసుకోవచ్చు. మనం మన జీవితంలో చిన్నప్పటి నుంచి మొదలు పెడితే అంటే చిన్నప్పుడు మనం కడుపులో నుంచి పుట్టినప్పటి నుంచి మొదలు పెడితే ఇప్పటిదాకా అంటే పెరిగి పెద్దయి నువ్వు జీవితంలో ఎండింగ్ దశ వచ్చేంత వరకు మన మైండ్ కి చాలా శక్తి ఉన్నది, గుర్తుపెట్టుకునే శక్తి. మన మైండ్ లో కొన్ని వేల కోట్ల కణాలు ఈ మెమొరీ పవర్ ని పెంచడానికి, మన వినే విషయాలు గుర్తుపెట్టుకోవడానికి ఎన్నో వేల కణాలు, లక్షల కణాలు ఉన్నాయి. ఈ కణాలను మనం సరిగా ఎలా వినియోగించుకుంటున్నాం, వినియోగించుకోవట్లేదు అనే వాటి గురించి మనం స్టూడెంట్స్ మెయిన్ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే స్టూడెంట్స్ ఎదుర్కొనే ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు నేర్చుకునే విషయం కానీ వాళ్ళకి రాని విషయం కానీ తొందరగా అది నేర్చుకోవడానికి మరియు నేర్చుకునే విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోవడానికి కొన్ని టెక్నిక్స్ అంటే కాన్సన్ట్రేషన్ తో పాటు కొన్ని టెక్నిక్స్ అక్కడ నేర్చుకోవాల్సి ఉంటది. ఓకే, మెయిన్ ఏంటంటే సపోజ్ ఒక సినిమా మనం చూస్తున్నప్పుడు వాడు ఏం చేస్తాడంటే సినిమాలో ఉన్న కొన్ని ఫిగర్స్, చిత్రాలు, ఒక సపోజ్ హీరో హీరోయిన్ ఎక్కడికి వెళ్తున్నారు, వాళ్ళు ఎటేపు నడుస్తున్నారు అని వాటి మీద ఎక్కువగా ఉంటది. అదే విధంగా మనం మాట్లాడుతున్న వాయిస్ మీద మన కాన్సన్ట్రేషన్ తక్కువగా ఉంటది. సపోజ్ నేనున్నాను అనుకోండి, మీరు నన్నేం చేస్తున్నారు, సపోజ్ ఇతని చేతులు ఎలా పెడుతున్నాడు, ఇతని కళ్ళు ఎలా ఉన్నాయనేది అబ్జర్వేషన్ చేస్తూ ఉంటారు, కానీ నేను ఏం మాట్లాడుతున్నాననే అబ్జర్వేషన్ చాలా తక్కువగా ఉంటది. స్టూడెంట్స్ కేనంతే, మిగతా అందరికేనంతే. కానీ ఎవరైతే టోటల్ కాన్సన్ట్రేషన్ అంటే నా వాయిస్, నా మాటలు ప్లస్ నన్ను అన్ని రకాలుగా అబ్జర్వ్ చేస్తూ అదే విధంగా మన చుట్టూ ఉన్న అన్ని రకాల వాటి మీదైనా అంటే ఇప్పుడు సపోజ్ మన చుట్టూ ఎన్నో జరుగుతుంటాయి విషయాలు, అన్ని విషయాలు మనకు గుర్తుండకపోవడానికి కారణం కొన్ని విషయాలు మనం వింటాం, కొన్ని విషయాలు మనం పట్టించుకోము, కొన్ని విషయాలు మనకు పట్టించుకున్నా కూడా గుర్తుండవు. ఓకే, ఏదైనా సరే మన మైండ్ పవర్ ని కంట్రోల్లో ఉంచుకోవాలి, మన మెంటల్ యొక్క సామర్థ్యాన్ని పెంచుకోవాలంటే స్టూడెంట్స్ ఖచ్చితంగా కానీ బయట అంటే అందరూ కూడా చేయవలసిన చాలా కొన్ని అంశాలు కొన్ని చెప్తూనే కొన్ని మన లాజికల్ నెంబర్స్ గురించి ఈరోజు తెలుసుకుందాం. ఎస్పెషల్లీ మనం చిన్నప్పటి నుంచి చదువుకుంటూ వస్తాం. సపోజ్ ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, ఫస్ట్ ఎల్కేజీ, యూకేజీ. అయితే చాలా మంది పిల్లలకి కామన్ గా అసలు మీ పిల్లల్ని అడగండి, వాడు మీరు ఏం చదువుతున్నారంటే వాడు ఎల్కేజీ, యూకేజీ అని చెప్తాడు. కొంతమంది తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని సపోజ్ మీ వాడు ఏం చదువుతున్నాడంటే ఎల్కేజీ, యూకేజీ అని చెప్తూ ఉంటారు. అదే సపోజ్ ఆ స్టూడెంట్ కి కానీ ఆ పేరెంట్ కి కానీ సపోజ్ చెప్పే టీచర్ కి కానీ సపోజ్ ఆ స్టూడెంట్ కనుక నువ్వు ఏం చదువుతున్నా అంటే ఎల్కేజీ అంటే వాట్ ఈస్ ద ఫుల్ ఫార్మ్ ఆఫ్ ఎల్కేజీ అంటే ఎల్కేజీ అంటే ఏంటిదిరా అనే క్వశ్చన్ ఇస్తే వాడు చదివేది ఎల్కేజీ, వాడికి అన్ని బుక్స్ ఉంటాయి, అనేక రకాల బుక్స్, వానికి ఒక బ్యాగ్ సరిపోయిన బుక్స్ ఉంటాయి, కానీ వానికి ఎల్ అంటే ఏంది, కే అంటే ఏంది, జి అంటే ఏంది తెలియదు. అక్కడ చెప్పే టీచర్ కూడా అది చెప్పాలని ఉండదు. అదే విధంగా పేరెంట్స్ కూడా ఇది వచ్చారా అనేది అబ్జర్వ్ చేయాలి. ఓకే, ఇప్పటికేం తెలుసుకోండి. సరే, మీ పేరెంట్స్ మీరు కూడా మీ పిల్లల్ని అబ్జర్వ్ చేయండి. ఓకే, ఎల్కేజీ మీన్స్ లోయర్ కిండర్ గార్డెన్, లోయర్ కిండర్ గార్డెన్. ఓకే, యూకేజీ అప్పర్ కిండర్ గార్డెన్. అంటే ఈ విషయం అంటే పిల్లలకి తెలియదు అని చెప్తున్నాను, ఎస్పెషల్లీ పేరెంట్స్ అని కాదు. చాలా మంది స్టూడెంట్స్ మేము ఆల్రెడీ చూసాం కాబట్టి చెప్తున్నాం. వాడు సపోజ్ 5th, 6th, 7th క్లాస్ వచ్చినా కూడా నీకు ఫస్ట్ ఏంటిది అంటే ఎల్కేజీ అంటే వాట్ ఈస్ ద ఫుల్ ఫార్మ్ ఆఫ్ ఎల్కేజీ అంటే వాడికి తెలియదు.
ఓకే, ఇది అబ్జర్వ్ చేయండి. ఓకే, ఎల్కేజీ యూకేజీ ఎనీవన్ సపోజ్ వాడు చదువుకుంటే వచ్చిన అంశాలే వాడు గుర్తుండవు అని చెప్తున్నాం. ఓకే, చిన్నప్పుడు చాలా రకాలైన అంశాలు మనం నేర్చుకుంటూ వస్తుంటాం. సపోజ్ చిన్నప్పటి నుంచి అనేక రకాల చిన్నప్పుడు పోయమ్స్ కాంచి పద్యాల కాంచి మొదలు పెడితే సపోజ్ చిన్నప్పుడు డింగ్ డాంగ్ బైక్ సీదావి ఇట్లా సపోజ్ అంటే అప్పుడు చదివింది కూడా ఇప్పుడు మైండ్ లో ఎందుకు గుర్తుంటుందంటే అప్పుడు చెప్పిన టీచర్ ప్లస్ మనం దాని మీద పదే పదే చదవడం కాన్సన్ట్రేషన్ చేయడం అనే విషయాల మీద గుర్తుంటూ ఉంటాయి. సపోజ్ కొద్ది స్థాయికి వచ్చేసరికి సపోజ్ తెలుగులో కొన్ని విషయాలు సపోజ్ ఏదైనా ఒక పద్యం చదువురా అంటే వాడు చెప్తాడు ఏదైనా విషయం. సపోజ్ నేను చెప్తున్నాను చూడండి, సపోజ్ అన్నమయము లేని అన్ని జీవములు కుడి లేక జీవ కోటి లేదు కూడి తినే కాడ కులభేదం ఎందుకు కాళికాంబ హంస కాళికాంబ అనే విషయం. సపోజ్ ఈ పద్యం ఎప్పుడో ఉంటది 8th 7th లో ఉంటది. ఇది సపోజ్ ఎందుకు చెప్తున్నానంటే మన ఎందుకు గుర్తుంది, ఇది మెమోరీ పవర్ వల్లనే గుర్తుంది. అలానే సపోజ్ 10th క్లాస్ వచ్చేసరికి సపోజ్ ఏదైనా ఇంగ్లీష్ పోయి చెప్పడానికి మా వర్క్ వచ్చేసరికి ఈచ్ ఫర్ ఈజ్ ఓన్ ఇన్ మెమరీ యాజ్ ఎ లిస్ట్ ఆఫ్ లవ్లీ థింగ్స్ యాజ్ కెన్ బి రిటన్ యాజ్ అని చదువుతుంటాం. ఇది కూడా 10th క్లాస్ లో చదివింది. కానీ అప్పుడు మైండ్ పర్ఫెక్ట్ గా మనం అంటే శ్రద్ధ పెట్టి వినడం వల్ల దాన్ని గుర్తు పెట్టుకోగలిగాం. ఓకే, అదే విధంగా దాంట్లో ఇంకా ఎన్నో తెలుగు పద్యాలు కావచ్చు. సపోజ్ నేను చదువుతున్నప్పుడు నాటెత్తులో ఇది ప్రళయాగ్ని వలే దశలని చెప్పగా విస్ఫులింగములు పారిజాత జాలములు ఇలాంటి పద్యములు ఎన్నో పద్యాలు కూడా గుర్తు పెట్టుకున్నాం. సపోజ్ ఒక 10th దాకా మనం తెలుగు సబ్జెక్ట్ చదువుతాం, హిందీ ఇంగ్లీష్ మ్యాథ్స్ సైన్స్ సోషల్ అన్ని విషయాలు కూడా కొన్ని విషయాలు గుర్తుంటాయి, కొన్ని విషయాలు గుర్తుండవు. ఓకే, ఇంటర్ ఫస్ట్ ఇయర్ వచ్చేసరికి కామన్ గా ఎవరికైనా సపోజ్ కొంతమందికి అంటే ప్రైవేట్ కాలేజ్ వాళ్ళు ఫస్ట్ మనకి సంస్కృత్ పరిచయం చేయడం జరుగుతుంది. సపోజ్ నేను కూడా ఇంటర్ ఫస్ట్ ఇయర్ సంస్కృతే చదివాను. ఓకే, సపోజ్ సార్ చెప్తున్నప్పుడు సరే మనము తెలుగులో చదివేటప్పుడు ఏదైనా ఒక కవి గురించి చదివేటప్పుడు ఏదైనా ఒక పద్యం ఇచ్చి దాని గురించి ఏదైనా ప్రతిపదార్థం చెప్పన్నప్పుడు ప్రతిపదార్థం అంటే ఆ పద్యంలో ఉన్న కవి గురించి మనం వివరించాలి. సపోజ్ నాకు కూడా సంస్కృతిలో ఉన్న ఒక పద్యం వచ్చింది. సపోజ్ అంటే ఏదైనా ఒక పోయం ఉన్నప్పుడు దాంట్లో మామూలుగా కొన్ని ఉంటాయి. మనకు తెలుగులో అయితే నజబజ జజరా అంటే చంపకమాల ఏవైతే ఉంటాయో అట్లనే మనకి సంస్కృతిలో కూడా లడ్ 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 అనే శబ్దాలు ఉంటాయి. దాంట్లో మామూలుగా ఒక శబ్దం ఇచ్చి మీ బహా మహా అనే ఒక వర్డ్ ఉంటుంది. అంటే సపోజ్ ఏదైనా ఒక శబ్దాన్ని తీసుకొని సపోజ్ రామ అనే శబ్దాన్ని తీసుకున్నాం అనుకోండి. సపోజ్ మీ బహా మహా. ఇప్పుడు సపోజ్ సీత అని శబ్దం తీసుకున్నాం అనుకోండి. సీతాకి సీతాతహ సీతంతి. ఓకే, ఇలా అన్ని విషయాలు కూడా గుర్తుంటాయి. సపోజ్ మాకు ప్రతిపదార్థం ఏంటంటే సంస్కృతిలోనే చదవాలి. అక్కడ నాకు ఇచ్చిన ప్రతిపదార్థంలో ఉన్న కవి పేరు ఏంటంటే భర్తృహరి. అప్పటిదాకా తెలుగే చెప్పాము, అంటే తెలుగే చెప్పారు, తెలుగే నేర్చుకున్నాం. కానీ నాకు సంస్కృత్ సరిగా వచ్చేది కాదు. ఇక ఎట్లయినా సరే సంస్కృత్ చదవాలనే ఉద్దేశంతో దాన్ని చదువుతూ ఆ భర్తృహరి గురించి సార్ లేదు చెప్పినప్పుడు నేను సంస్కృతిలోనే చెప్పాలి. దాన్ని సార్ చెప్తున్నప్పుడు చాలా ఇంట్రెస్ట్ గా అయ్యి అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా నేను అదే విషయాలు గుర్తుపెట్టుకున్నాను. సపోజ్ ఎందుకు చెప్తున్నానంటే విషయం అంటే కాన్సన్ట్రేషన్ చేస్తే ఏ విషయం నువ్వు సత్యంత వరకైనా సరే నీకు అన్ని విషయాలు గుర్తుంటాయి. సారు సపోజ్ భర్తృహరి గురించి చెప్పుకుంటే నేను ఆల్రెడీ చెప్పాను. అంటే ఏమంటే మహాకవి భర్తృహరి కపుష్య విక్రమార్కస్య భ్రాత ఇది కచిత్ కథ శ్రూయతే అత మహాకవి విక్రమశక ఆరంభే అసిత్ ఇది జ్ఞేయతే ఏకస్య శ్లోకస్య అన్యోన్య శ్లోకేన సహ సంబంధు నాస్తి అతేవ ముక్త ఇది కయతే పశు శ్లోకేన నీతి శతకం సంగ్రహీత అనేది. ఇది ఒక మహాకవి అంటే ఒక భర్తృహరి అనే ఒక కవి గురించి ఆయన కవి ఎంత మంచివాడు, ఏ విధంగా రాస్తాడు, ఇవన్నీ చెప్పడం గురించి దీన్ని సంస్కృతిలో చెప్పమన్నాడు సార్. దాన్ని వివరించి ఎందుకు ఇప్పుడు కూడా గుర్తుందంటే నేను ఆ టైంలో దాన్ని ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేశాను. ఎక్కువ సార్ కూడా నాకు అంటే దాన్ని టెక్నికల్ గా ఎలా నేర్చుకోవాలో నేర్పించాడు. కాబట్టి అంటే ఇప్పుడు స్టూడెంట్స్ కి నేను చెప్పేది ఏంటంటే మీరు కూడా కాన్సన్ట్రేట్ చేయాలి అంటే మీ మనసుని మైండ్ ని దాని ఏదైనా ఒక విషయం మీద దాని లగ్నం అంటే కాన్సన్ట్రేట్ లెవెల్ హై రేంజ్ లో ఉంచుకొని మీరు బాగా ప్రాక్టీస్ చేయాల్సి ఉంటది. సపోజ్ మీరు పదే పదే మీరు ఏం చేస్తూ ఉండాలంటే సపోజ్ మీరు మామూలుగా ఏం చేస్తుంటారు 1 2 3 4 5 6 7 8 9 10 11 ఇలా లెక్క పెడుతూ ఉంటారు. మీ మైండ్ పవర్ కానీ జ్ఞాపక శక్తి కానీ ఇంకా ఇంప్రూవ్ కావాలంటే మీరు 1 to 100 లెక్క పెట్టుకుంటా 100 to 1 రివర్స్ లో ఆర్డర్ లో ప్రాక్టీస్ చేయండి. అదే వస్తుంది. ఎట్లా ఇప్పుడు సపోజ్
మనం ప్రాక్టీస్ చేస్తూ ఉంటే అదే వస్తుంది. సపోజ్ 100, 99, 98, 97, 96, 95, 94, 93, 92, 91, 90, 89, 88, 87, 86, 85, 84, 83, 82, 81, 80, 79, 78, 76, 75, 74, 73, 72, 71, 70, 69, 68, 67, 66, 65, 64, 63, 62, 61, 60, 59, 58, 57, 56, 55, 54, 53, 52, 51, 50, 49, 48, 47, 46, 45, 44, 43, 42, 41, 40, 39, 38, 37, 36, 35, 34, 33, 32, 31, 30, 29, 28, 27, 26, 25, 24, 23, 22, 21, 20, 19, 18, 17, 16, 15, 14, 13, 12, 11, 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. ఇలా మీరు పర్ఫెక్ట్ గా ఒక నెంబర్ కూడా మిస్ చేయాలి. ఏదైనా సపోజ్ మనం 100 నుంచి రివర్స్ వస్తున్నప్పుడు ఏదైనా నెంబర్ మిస్ చేస్తే మళ్ళీ 100 నుంచి వస్తే మనం అదే విషయం మీద కాన్సన్ట్రేట్ చేయగలుగుతాం. ఓకే, మీకు చెప్పబోయేది ఎందుకు చెప్పానంటే 100 to 1 మనం ఏదైనా ఒక విషయం మీద శ్రద్ధ పెట్టాలన్నా కాన్సన్ట్రేట్ చేయాలన్నా మన మైండ్ మొత్తం కూడా దాని మీద కాన్సన్ట్రేట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, 100 to 1 మీరు అనేది బాగా పర్ఫెక్ట్ అంటే హార్డ్ వర్క్ చేస్తే ఈజీగా. హార్డ్ వర్క్ ఏం లేదు, డైలీ మీరు పొద్దున్నే లేచి లేకపోతే మీరు పడుకునేటప్పుడు కూడా ఒకసారి 100, 90, 98, 97, 96, 97 ఇలా మీరు ఒకసారి ఆలోచించు, అంటే ఒకసారి చెప్తే సరిపోతుంది. ఓకే, మనం లాజికల్ నెంబర్స్ లో కొన్ని రకాల నెంబర్స్ చూద్దాం. సపోజ్ 0 into something value, 0 into something, SV means something value. Suppose 0 into something value is 0. అంటే 0 into అంటే 0 ని ఎంతతో మల్టిప్లై చేసినా కూడా వాల్యూ 0 నే వస్తుంది. 0 into 1 lakh 0, 0 into 1000 0, 0 into any value, 0 into any value, 0 తో దేన్ని మల్టిప్లై చేసినా దాని ఆన్సర్ 0 నే వస్తుంది. సపోజ్ కానీ ఈ 0 ని మల్టిప్లై చేస్తే 0 వస్తుంది, కానీ ఈ 0 కనుక ఏ వాల్యూకైనా పవర్ ఉంటే సపోజ్ x పవర్ 0 ఉందనుకోండి, ఇలా పవర్ లో కనుక వస్తే దాని వాల్యూ 1 అవుతుంది. సపోజ్ 0 into సంథింగ్ వాల్యూ ఇస్ 0. ఓకే, మనం 0 ని ఎన్నో రకాలుగా తీసుకోవచ్చు. 0 మీద ఉన్న లాజిక్స్ కూడా చూడవచ్చు. సపోజ్ 0 నుంచి మనకి 9 ఈ డిజిట్స్ ని బేస్ చేస్తూ కొన్ని లాజికల్స్ ని ఈరోజు చెప్తాం. సపోజ్ 0 into సంథింగ్ వాల్యూ ఇస్ 0. ఓకే, ఎక్స్ పవర్ సపోజ్ ఎనీ పవర్ అంటే ఎనీ వాల్యూ పవర్ 0. సపోజ్ ఏదైనా ఒక నెంబర్ తీసుకొని దాని పవర్ లో కనుక దానిపైన కనుక 0 పెడితే దాని వాల్యూ 1 అవుతుంది. సపోజ్ ఎక్స్ పవర్ 0 నే కావచ్చు, లేకపోతే 10 power 0 is 1. Suppose 100 power 0 is also 1. Any value power 0. Any value power 0 is equal to 1. Okay, 0 into something value. Suppose మనకి speciality, suppose this one is the question, x minus a into x minus b into x minus c and so on. This one is x minus z. Okay, especially logical question. ఇక్కడ ఏం లేదు, ఇది పెద్ద క్వశ్చన్ కాదు. x minus a into x minus b into x minus c into suppose so on x minus z వాల్యూ ఎంత. సపోజ్ మనకి ఇక్కడ ఒకసారి మీరు దీన్ని కరెక్ట్ గా అబ్జర్వ్ చేయండి. ఎందుకు సపోజ్ ఈ క్వశ్చన్ చూడగానే దీని వాల్యూ ఎంత అంటే స్టూడెంట్స్ ఎంత పెద్దగా ఉంది, దీన్ని ఏం చేద్దాం అనుకుంటారు. కానీ మీరు కరెక్ట్ గా అబ్జర్వ్ చేసి నీ మైండ్ ని కరెక్ట్ గా యూజ్ చేస్తే ఈజీగా దీని ఆన్సర్ ని మీరు చూడొచ్చు. ఒకసారి ఎలా అని. ఓకే, సపోజ్ మీరు చూడండి, ఎక్స్ అనేది ఇక్కడ కాన్స్టెంట్ టర్మ్ గా వస్తుంది. నెక్స్ట్ ఓకే, ఏ తర్వాత బి తర్వాత సి తర్వాత డి ఈ ఎఫ్ జి హెచ్ ఐ జే కే ఎల్ ఎం ఎన్ ఓ. ఏదో ఒక సడన్ కేస్ లో వరకు మనకి ఎక్స్ ఈజ్ ద కాన్స్టెంట్ అంటే ఎక్స్ వై జెడ్ అనేది వస్తుంటది. కాబట్టి సపోజ్ ఎక్స్ మైనస్ ఎక్స్ అనేది అయితే ఖచ్చితంగా వస్తుంది. కాబట్టి x minus x value is 0. అంటే మనకి సపోజ్ సేమ్ నెంబర్స్, సపోజ్ 1 minus 1 is equal to 0. 1 minus 1 is equal to 0. Suppose any value, suppose a minus a is equal to 0. Suppose x minus x is also 0. అంటే సేమ్ వాల్యూస్ ఉంది, మధ్యలో మైనస్ ఉంటే దాని వాల్యూ 0 అవుతుంది. సేమ్ సపోజ్ x minus x value is 0. సపోజ్ 0 into something value, 0 into something is is 0. ఓకే, కాబట్టి దీని వాల్యూ టోటల్ గా మనకి ఏమవుతుంది అంటే 0 అవుతుంది. దీన్ని కరెక్ట్ గా అబ్జర్వ్ చేయండి. అంటే సపోజ్ ప్రాబ్లం చూడగానే దాంట్లో ఏదో పెద్దగా ఉందని చేయబాకండి. దీన్ని మెంటల్ గా పర్ఫెక్ట్ గా చూస్తే మనం ఈజీగా అబ్జర్వ్ చేయొచ్చు. కొన్ని కళ్ళతో చూసి అబ్జర్వ్ చేసే క్వశ్చన్స్ ఉంటాయి, మనం చేయాల్సిన అవసరం ఉండకపోవచ్చు. కరెక్ట్ గా అబ్జర్వ్ చేసి ఆన్సర్ ని ఫైండ్ అవుట్ చేయండి. ఓకే,
ఓకే, మనం ఎస్పెషల్లీ ఇక్కడ జీరో తోటి ఏ నెంబర్ ని ఇంటూ చేసినా లాస్ట్ డిజిట్ వరకు మనకి జీరోనే వస్తుంది. అలానే 5 అనే నెంబర్ కనుక మనం తీసుకున్నాం అనుకోండి, ఎన్నిసార్లు మనం 5 తో మల్టిప్లై చేసినా మనకి సపోజ్ ఏ నెంబర్ తో మల్టిప్లై చేసినా అంటే 5 ని ఏ నెంబర్ తో మల్టిప్లై చేసినా అంటే సపోజ్ 5 ని హౌ మెనీ టైమ్స్ అంటే సపోజ్ ఎన్ని సార్లు మల్టిప్లై చేసినా మనకి ఆన్సర్ లాస్ట్ డిజిట్ వరకు మనకి 5 వస్తుంది. 5 5 జా 25, 5 5 జా 25. అంటే ఈ 5 ని మనం ఎన్ని సార్లు మల్టిప్లై చేసుకుంటూ పోయినా యూనిట్ డిజిట్ అంటారు. అంటే ఒకట్ల స్థానం యూనిట్ డిజిట్ వరకు ఇది చేంజ్ కాకు 5 మాత్రమే ఉంటుంది. లేకపోతే నెక్స్ట్ మళ్ళీ 25 5 తో చేసినా కూడా 25 5 జా 125, 25 5 జా 125, 25 5 జా 125, 125 5 జా 625, 625 5 జా ఓకే 3025, 3025. లాస్ట్ యూనిట్ డిజిట్ వరకు చేంజ్ కాదు మనకి 0 ఒకదానికి 5 కి. అలానే ఇంకొకటి అంటే మనం అదే నెంబర్ ని మరలా మల్టిప్లై చేస్తే చేంజ్ కాని నెంబర్లు ఏంటి అంటే 0 1 5 1 6 1. మనం 5 ని ఎన్నిసార్లు 5 తో మల్టిప్లై చేసినా యూనిట్ డిజిట్ వరకు చేంజ్ కాదు. అంటే ఒకట్ల స్థానంలో వరకు మనకి 5 అలానే వస్తుంది. సపోజ్ 6 తీసుకుంటే 6 6 జా 36, ఓకే 36 6 జా 216. ఓకే, మనకి యూనిట్ డిజిట్ లో ఉన్న ప్లేస్ వరకు చేంజ్ కాదు. యూనిట్ డిజిట్ అంటే ఫస్ట్ ప్లేస్, ఓకే ఒకట్ల స్థానం వరకు చేంజ్ కాదు. ఓకే, మీరు అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. సపోజ్ 10 ని కూడా మనం ఎన్నిసార్లు మల్టిప్లై చేసినా యూనిట్ డిజిట్ ప్లేస్ లో వరకు 0నే వస్తుంది. ఆల్రెడీ 0 అని చెప్పాము, ఇది అవసరం లేదు మీకు. ఇంకోటి ఏంటంటే సపోజ్ 11 ని మనం ఎన్నిసార్లు మల్టిప్లై చేసినా కూడా లాస్ట్ కి 1 1 అనే రావడం జరుగుతుంది. 11 11 జా 121, 121 11 జా ఏదైనా సరే లాస్ట్ కి మనకి ఏమవుతుంది అంటే లాస్ట్ కి ఆల్రెడీ 1 రావడం జరుగుతుంది. మీరు ఎస్పెషల్ గా మీరు ఇక్కడ కరెక్ట్ గా అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే సపోజ్ 5 సపోజ్ ఎగ్జాంపుల్ వాడు ఇలా ఇచ్చాడు. సపోజ్ 5 ఇంటూ 5 ఇంటూ సపోజ్ 5 ఇంటూ ఓకే సో ఆన్ 5 ఇంటూ హౌ మచ్ యూనిట్ డిజిట్ అని ఇస్తాడు. హౌ మచ్ యూనిట్ డిజిట్ ఈజ్ హౌ మచ్ అన్నప్పుడు ఎస్పెషల్లీ ఇక్కడ అన్నింటిలో కూడా 5లే ఉన్నాయి కాబట్టి దీని ఆన్సర్ 5 అవుతుంది. అంటే ఒకట్ల స్థానంలో వచ్చే అంకె ఎంత. సపోజ్ 75 ఇంటూ 35 ఇంటూ 45 ఇంటూ 55 ఇంటూ ఓకే 65 ఎనీ నెంబర్ ఒకట్ల స్థానంలో వచ్చే అంకె ఎంత. అంటే యూనిట్ డిజిట్ ప్లేస్ లో ఏ నెంబర్ వస్తుంది అంటే దీనికి ఆన్సర్ 5 ఉంటుంది. అంటే ఫస్ట్ ప్లేస్ యూనిట్ డిజిట్ ప్లేస్ ఎంత అంటాడు. ఇది టెక్నికల్ గా మనం చేసే క్వశ్చన్స్. అలానే సపోజ్ 6 మీద తీసుకోవచ్చు మనం. సపోజ్ 16 ఇంటూ 26 ఇంటూ 36 ఇంటూ నువ్వు ఏ నెంబర్ ని ఇలా మల్టిప్లై చేసినా ఫస్ట్ ప్లేస్ లో ఆన్సర్ మొత్తం చేసిన తర్వాత మనకు వచ్చే ఫస్ట్ ప్లేస్ నెంబర్ వరకు 6 వస్తుంది ఆన్సర్. దీనికి అదే విధంగా 5 వస్తుంది. అదే విధంగా దీనికి 0ని ఎంత సార్లు మల్టిప్లై చేసినా కూడా 0నే వస్తుంది. దీన్ని కరెక్ట్ గా మీరు అబ్జర్వ్ చేయండి. 11 ఎన్ని సార్లు మల్టిప్లై చేసినా కూడా 11 వస్తుంది. మీరు 11 కూడా షార్ట్ కట్ మెథడ్స్ చాలా ఉన్నాయి, నేను నెక్స్ట్ క్లాస్ లో అన్ని చెప్తూ ఉంటాను. ఓకే, మీరు కరెక్ట్ గా అబ్జర్వ్ చేయండి. సపోజ్ 5 ని ఎన్ని టైమ్స్ మల్టిప్లై చేసినా యూనిట్ డిజిట్ ప్లేస్ వరకు ఒకట్ల స్థానంలో 5 వస్తుంది. 5 5 జా 25, 25 5 జా 125. ఓకే, ఈ 5 మాత్రం మారదు. ఓకే, మనకి ఎన్నిసార్లు వాడు 5 ఇంటూ 25 ఇంటూ 35 ఇంటూ 65 ఇంటూ ఇచ్చి సపోజ్ దీని ఒకట్ల స్థానంలో ఎంత వస్తుంది అంటే మొత్తాన్ని మల్టిప్లై చేయాల్సిన అవసరం లేదు. ఒక ఫస్ట్ యూనిట్ డిజిట్ లో అంటే ఫస్ట్ ప్లేస్ లో కనుక 5 ఉంటే దాని యూనిట్ డిజిట్ ప్లేస్ లో ఖచ్చితంగా 5 అవుతుంది. దాని ఆన్సర్ 5 అవుతుంది. అలా విధంగా 6 కనుక తీసుకున్నా అదే విధంగా ఇప్పుడు 26 ఇంటూ 36 ఇంటూ 46 ఇంటూ 66 81 యూనిట్ డిజిట్ ప్లేస్ దానికి కూడా 6 వస్తుంది. అదే విధంగా 11 తీసుకుంటే దాని యొక్క యూనిట్ డిజిట్ అంటే 21 ఇంటూ 31 ఇంటూ 41 ఇంటూ 51 అని తీసుకుంటే దాని యూనిట్ డిజిట్ కూడా 1 రావడం జరుగుతుంది. ఇటువంటి ప్రాబ్లమ్స్ మీరు అబ్జర్వ్ చేస్తేనే మీకు పర్ఫెక్ట్ గా ఆన్సర్ తెలుస్తుంది. ఓకే, మనం ఏ విషయం మీదైనా కరెక్ట్ గా కాన్సన్ట్రేట్ చేసి ఏకాగ్రత కనుక ఉన్నట్లయితే మనం ఎటువంటి విషయాన్నైనా తెలుసుకోవచ్చు, నేర్చుకోవచ్చు, దేన్నైనా మనం సాధించవచ్చు. ఓకే, మనం ఎస్పెషల్ గా మనం ఏంటంటే ఫస్ట్ అబ్జర్వేషన్ అనేది ఉండాలి. ఓకే, ఎదురుగా వాళ్ళని చూసినా సపోజ్ దేని చూసినా ఏదైనా ఒక ప్రాబ్లం చూసినా దాన్ని ఎలా చేయాలి అని ఒక అబ్జర్వేషన్ థింకింగ్ ఉండాలి. సపోజ్ 85 ఇంటూ 76 ఇంటూ 85 76 ఇంటూ 45 ఇంటూ సపోజ్ దిస్ 1 ఇంటూ దిస్ 36 అని వచ్చింది. అంటే దీన్ని ఏదో సపోజ్ దీంట్లో ఏదో లాజిక్ ని అబ్జర్వేషన్ చేయండి. వాట్ ఈస్ ద లాజికల్ నెంబర్స్ మనం చెప్పేదే లాజిక్ కాబట్టి
ఇక్కడ ఏమైనా లాజిక్ ఉందా అనేది అబ్జర్వేషన్ చేయండి. ఓకే, లాజిక్ మనకి ఇక్కడ చూడండి 42 మైనస్ 42. ఓకే, ఎస్పెషల్లీ సేమ్ నెంబర్స్ ఉన్నప్పుడు మనం 0 అవుతుందని చెప్పాం. ఓకే, 0 ఇంటూ దిస్ వన్ ఇస్ సంథింగ్ వాల్యూ, 0 ఇంటూ సంథింగ్ వాల్యూ. ఓకే, 0 ఇంటూ సంథింగ్ వాల్యూ ఇస్ ఆన్సర్ 0. మీరు అబ్జర్వ్ చేయాల్సిందల్లా మనకి ఎక్కడైనా 0 అవుతుందా కావట్లేదా అనేది ఫస్ట్ అబ్జర్వేషన్ చేయాలి. వాడు అడిగిన క్వశ్చన్ ఏంటి, దానికి ఆన్సర్ 0నా అంటే దానికి ఎస్పెషల్లీ దాని ఆన్సర్ ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలనే దాని గురించి తెలుసుకోవాలి. ఫస్ట్ దానికి అబ్జర్వేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అబ్జర్వేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. మెనీ టైప్స్ ఆఫ్ ఇలా మనం క్యాలిక్యులేషన్ లో తీసుకోవచ్చు. సపోజ్ మనం ఇలాంటి ప్రాబ్లమ్స్ లో ఓకే, ఇలాంటి ప్రాబ్లమ్స్ లో మనకి అబ్జర్వేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సపోజ్ నెక్స్ట్ ప్రాబ్లం 11 ఇంటూ 21 ఇంటూ సపోజ్ 121 ఇంటూ సపోజ్ ఎనీ వన్. ఓకే, 421 ఇంటూ సపోజ్ 1021. సపోజ్ దిస్ వన్, సపోజ్ వాడు ఏమడుగుతాడంటే సపోజ్ దిస్ ప్రాబ్లం యూనిట్ డిజిట్ ప్లేస్ ఈస్ హౌ మచ్ అంటే ఒకట్ల స్థానంలో వచ్చే నెంబర్ ఎంత, అంకె ఎంత అని అడిగితే సపోజ్ నేను చెప్పాను ఎస్పెషల్లీ 0 గానీ మనకి లాస్ట్ ఏ నెంబర్ కైనా లాస్ట్ 0 గానీ 1 గానీ 5 గానీ 6 గానీ ఉంటే దాన్ని ఎన్నిసార్లు మల్టిప్లై చేసినా మనం ఎన్నిసార్లు మల్టిప్లై చేసుకుంటూ వచ్చినా దాని ఆన్సర్ సపోజ్ 117 117 117 117. దీన్ని మొత్తాన్ని టోటల్ గా మల్టిప్లై చేసినా మనకి లాస్ట్ డిజిట్ వరకు ఒకటే ఉంటది. కాబట్టి దీని యొక్క యూనిట్ డిజిట్ దీని మొత్తాన్ని క్యాలిక్యులేట్ చేసిన తర్వాత ఒకట్ల స్థానంలో వచ్చే నెంబర్ ఎంత అంటే ఒకటే వస్తది. ఓకే, గుర్తుపెట్టుకోండి. అలానే 0 కూడా మనం ఎన్నిసార్లు చేసినా 0 వస్తుంది. అదే విధంగా 5 ను కూడా మనం ఎన్నిసార్లు మల్టిప్లై చేసుకుంటూ వచ్చినా కూడా లాస్ట్ డిజిట్ కనుక 5 అయితే మనకి ఆన్సర్ 5 వస్తుంది. అలానే 6 అయినా కూడా మనకి యూనిట్ డిజిట్ నెంబర్ 6 వస్తుంది. గుర్తుపెట్టుకోండి, మనకి ఏ నెంబర్స్ ని ఎక్కువ ఎన్నిసార్లు మల్టిప్లై చేసినా అవే ఆన్సర్స్ వస్తాయంటే 0 1 5 6. ఓకే, మన లాజికల్ నెంబర్స్ లో ఎన్నో చెప్పాల్సి ఉంటది, ఎన్నో తెలుసుకోవాల్సి ఉంటది. ఈ రోజు కొద్ది వరకు మాత్రమే తెలుసుకున్నాం. అదే విధంగా మనం మెమొరీ పవర్ జ్ఞాపక శక్తిని గుర్తుంచుకోవడానికి కొన్ని చెప్పాం. సరే, కొద్ది ఫాస్ట్ అయినా స్లో అయినా ఎలా అయినా మనం కొద్దిగా ప్రాక్టీస్ చేస్తే పర్ఫెక్ట్ గా నేర్చుకోవచ్చు. మన ఓకే నాలెడ్జ్ అంటే మన ఇంట్రెస్ట్ పెట్టి కరెక్ట్ టైం తగ్గట్టు మనం నేర్చుకుంటూ పోతే మనం ఏదైనా సాధించవచ్చు. ఓకే, మీరు కూడా ఏదైనా సాధించాలని కోరుకుంటూ